వ్యవసాయానికి సంబంధించినటువంటి బాగా తెలిసిన వ్యవసాయం చేసే స్వాములు వచ్చారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా రైతు భరోసాని సరే రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. సాగు భూమిలో ఉన్న మొత్తానికి కూడా రైతు భరోసా ఇవ్వటం మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మొత్తం భూమి కూడా సాగులో ఉండాలి. సాగులో ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. దాని మీద అందరికీ ఉపాధి హామీ కానీ అట్లాంటి పనులన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా ఇప్పుడు కౌలు రైతుల సమస్య అన్నప్పుడు సరే కౌలుకి ఇచ్చిన రైతుల్ని ముందుగానే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళని గుర్తించి వారికి ఒక కార్డు ఇచ్చి ఏ రైతు అయితే కౌలుకి ఇస్తున్నాడో ఆయన 5 ఎకరాలు ఇచ్చాడంటే దాంట్లో ఏమేమి పంటలు వేస్తున్నాడో గమనించి వారు అందులో ఇచ్చే పంటలకి ఒడ్లైతే 20 బస్తాలు అనుకోండి, ఆ 20 బస్తాలకి బోనస్ రూపేణా వారికి చెందేటట్టు మిర్చి వేస్తే మిర్చి ఒక 20 క్వింటాలు అయితే 20 క్వింటాలకు ఆ 20 క్వింటాల బోనస్ వారికి చెందేటట్టు ఆ పద్ధతుల్లో ఏ పంట పండించినా దానికి ఒక కమిటీ వేసి దాన్ని పరిశీలించి ఆ రకంగా ఇవ్వడం జరిగితే ప్రతి కౌలు రైతుకు కూడా మంచి జరుగుద్ది. కౌలు రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే రైతులు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యవసాయం సంబంధించినటువంటిది మొన్న చెరువుల్లో పొడికి తీసినప్పుడు రైతులకి అవి నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా ఒక్కొక్క చెరువు 5 అడుగులు 6 అడుగులు పూడికి పడి ఉన్నాయి. ఆ పూడికని మొత్తం కూడా తీయించగలిగి ప్రతి చేనుకి ఎన్ని ఎకరాలైతే చేనుందో పంట సాగులో ఉన్నటువంటి భూమికి ఆ ఊర్లో ప్రతి ఊర్లో 2-3 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు పూడికి తీయించగలిగితే భూమిలో వాటర్ పెరుగుతూ ఉంటది. మన అన్ని దాదాపు ఖమ్మం జిల్లాలో ఎక్కువ కాకుండా టైలెంట్స్ ఉన్నాయి. భద్రారెడ్డి గారు చిన్న మీరు పంటకి బోనస్ కౌలు రైతులకు ఇస్తే న్యాయం జరుగుతున్నారు. బోనస్ అనేది ఎవరు పంటను మార్కెట్ తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేది. ఒక్క నిమిషం నాకు అర్థమైంది. పట్టదారు కూడా పంట పండిస్తే అతనే సొంతంగా వ్యవసాయం చేస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, ప్లస్ పంట అక్కడ తీసుకుని వస్తే బోనస్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం అతనికి 2 వస్తాయి. రైతుకేమో రైతు భరోసా వస్తుంది, బోనస్ కూడా వస్తుంది. కౌలు రైతుకి ఓన్లీ భరోసా మాత్రమే వస్తుంది, రైతు భరోసా రాదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? కౌలు రైతులకి రైతు భరోసా వద్దు, ఓన్లీ బోనస్ వరకే పరిమితం చేయండి అని, అంతేనా? అంతేనా? కౌలు రైతుకి భరోసా లేదు. కౌలు రైతు పెట్టుబడి పెడతాడు, పంట పండిస్తాడు కాబట్టి అతనికి బోనస్ రావాలి. ఓకే, అసలు ఆ పంట పండిస్తున్నటువంటి పట్టదారు ఉంటాడు, అతను పంట పండించడు, కానీ రైతు భరోసా అతనికి ఇవ్వాలా పట్టదారికి? రైతు భరోసా అనేది పంట బోనస్ కౌలు రైతుకి కాదండి. బోనస్ కౌలు రైతుకి వస్తుంది, కానీ ఆ భూమి ఏదైతే ఉందో అతను పట్టదారికి ఉన్నటువంటి భూమి కౌలు రైతుకి ఇచ్చాడు. అతను వ్యవసాయం చేయట్లేదు. ఆ వ్యవసాయం చేయకపోయినా అతనికి రైతు భరోసా ఇవ్వమంటారా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు డబుల్ అవుతుంది కదా. అందుకోసం క్లారిటీ ఉంది. పంట పండించే రైతుకి ఒక నిమిషమా, ఇది మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఈ పంచే డబ్బులన్నీ నీయే, మాయ కాదు, ఎవరి కాదు, ఎవరి మాయవరి కాదు, నీయే. ఆ పంచేదేదో సక్రమంగా మీరు చెప్పినట్టు పంచుకోవాలి. మేము ఆలోచనలు అడిగింది ఏమంటే రైతు పట్టదారు పంట పండిస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, పంట మార్కెట్ తీసుకొస్తే బోనస్ కూడా వస్తుంది. ఒకళ్ళ రైతు పట్టదారు పంట పండించకపోతే కూడా మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పంట పండించకపోయినా అతను రైతు భరోసా ఇవ్వమంటున్నారు, కౌలుదారు చేసుకుంటే అతను బోనస్ ఇవ్వమంటున్నారు. అంటే పంట పండించిన రైతుకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వని చెప్తా ఉన్నారు. 10 బస్తాలు రైతుకు ఉంటాయి, మిగతా 20 బస్తాలు ఈయన అమ్ముకుంటాడు కదా. ఈ బోనస్ అంటే బస్తాకు 500 అంటే 10,000 వస్తుంది. బోనస్ ఓకే.